ఒక పాపం మీరు చేస్తున్నారు. అది అందరికీ తెలీదు. మీకు మాత్రమే తెలుస్తది. అప్పుడు మీ ఇంట్లో సమాధానం, నీ ఒంట్లో సమాధానం ఉండదు. బయటికి ఎవరికీ కనబడడం లేదు. కానీ నువ్వు సమాధానంగా ఉండలేవు. భయంగా జీవిస్తావు నువ్వు. 24 గంటలు అదొక రకమైనటువంటి భయముతోనూ అంటే ఒక సెక్యూరిటీ లేని ఫీలింగ్ నీవు అనుభవిస్తూ ఉంటావు. అప్పుడు సమాధానం నీ హృదయంలో ఉండదు. తద్వారా దీవెనను నువ్వు కోల్పోతావు. మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలను చూసినప్పుడు అతిగా బలంగా ఆశీర్వదింపబడినటువంటి దైవజనులు లేదంటే భక్తులను చూసినప్పుడు అబ్రహాం అండి. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత టెన్షన్ పడ్డాడని ఎక్కడా రాయబడలేదు మీకు. ఆయన కొడుకుని బలి ఇవ్వడానికి కూడా చాలా ప్లెజెంట్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే తన దేవుడు ఎట్టివాడో అబ్రహాంకి తెలుసు. హల్లెలూయా. నీ దేవుడు ఎట్టివాడో నీకు తెలిస్తే గందరగోళం చేయొద్దు ఇంట్లో. అసలు అసమాధానముగా ఉండొద్దు మీరు మీ ఇంట్లో. ఒకరు అసమాధానముగా ఉన్నప్పుడు దావీదు వలె అధికముగా లోపలికి వెళ్ళి ప్రార్థన చేయుట నేర్చుకోండి. మొదటగా ఒకవేళ మీ ఇంటిల్లిపాది వింటున్నట్లయితే మీరు అసమాధానంగా ఉండడానికి కారకులుగా ఉండకండి దయచేసి. ఆ యొక్క సమాధానము లేని యొక్క పనులు ఏం జరుగుతున్నాయో ఇంట్లో వాటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి.